తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను సోమవారం గోదావరికని గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు సంగెపు రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు కోటగిరి పాపయ్య ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద గల భూదేవి సహిత గోదా వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా పాపయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని తన భుజాల మీద వేసుకొని ఆనాడు కృష్ణుడు అర్జునుడు ఎలాగైతే ఎన్టీ రామారావు కలియుగ రాముడు కలియుగ శ్రీకృష్ణుడు ఈయన ఒక అర్జునులాగా ఈ యొక్క భారతదేశాన్నే ఒక చాణక్యునిగా ప్రధానమంత్రి వచ్చిన అవకాశం వచ్చినా తీసుకోకుండా నా రాష్ట్ర ప్రజలే అని చెప్పి అన్నటువంటి మహానుభావుడు రాజనీతి గలటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి కూడా ఏదో చేయాలన్నటువంటి తపనతోటి ఉన్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఈ గోదావరికనికి సింగరేణి కార్మికులు జీతాలు తీసుకొని ఇంటికి వచ్చే పరిస్థితులు లేనటువంటి తరుణంలో ఆయనే బ్యాంకు పేమెంట్ చేసి 663 కోట్ల రూపాయలు సింగరేణి అప్పులో ఉంటే అప్పుడు వాజ్పేయితో మాట్లాడి ఆ ఆడిటోరియం 663 కోట్ల రూపాయలు ఇప్పించి సింగరేణి కాపాడినటువంటి మహానుభావుడు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే అతను చేసినటువంటి పనులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అనేకమైనటువంటి అభివృద్ధి మున్సిపల్ కట్టించినటువంటి వ్యక్తి కూడా మనకు ఫండ్స్ పంపించినటువంటి మహానుభావుడు. అతను 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండి ఈ యొక్క ప్రజలందరూ కలిసి కూడా అభివృద్ధి బాటలో తెలుగుదేశం పార్టీని తీసుకుపోవాలని చెప్పని కార్యక్రమంలో టీడీపీ దాని అనుబంధ సంఘాల నాయకులు ఎండి వాజీద్, గుండపోయిన ఓదెల్ యాదవ్, చిటికెల రాజలింగం, చెవ్వ మల్లయ్య, కళ్లపల్లి అంజయ్య, పాత నర్సింగ్, ఇరికిల కనకయ్య, ఎండి ఆజాద్, వడ్డపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.